గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ పరిధిలో 10.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాలను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నాం ప్రభాకర్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యంగా సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రింగ్ రోడ్ లోపాలు ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ప్రాంతాలను ఒకే విధమైన పరిపాలన వ్యవస్థ కిందకు తీసుకువచ్చామని చెప్పారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ప్రజాపాలన ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. కవాడిగూడ, అదేవిధంగా దోమలగూడకు సంబంధించిన డీసీ కార్యాలయాలను ప్రారంభించుకోవడం జరిగింది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ క్యూర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 4 రకాల వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ 4 రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి 12 జోనల్ కమిషనర్లను, అదేవిధంగా 60 టీసీలను నియమించుకొని మరి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నది. జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ 2047 విజయంతో ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగించేటువంటి బాధ్యత ప్రభుత్వంకు ఉంది. అది ఇండస్ట్రీ వారు వచ్చినా, ఐటీ రంగం వచ్చినా, టూరిజం రంగం వచ్చినా, మెడికల్ టూరిజం వచ్చినా, ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ గ్రీనరీ, పొల్యూషన్ ఢిల్లీ లాగా కాకుండా ఉండాలన్నా ఈ చర్యలని తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ముందస్తుగానే ఒక ప్లాన్ చేసుకొని. రేణు దేశాయ్, అమలా లాంటి వాళ్ళు కుక్కలను చంపొద్దు అని అంటున్నారని, మూగజీవాల గురించి బాగానే మాట్లాడుతున్నారు. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఒకప్పుడు భర్త కోసం సతీ సావిత్రి యమునితో పోరాడింది. నేడు భర్తలను భార్యలను భర్తలు చంపుకునేది పెరుగుతున్నాయి. ఇలా చేసుకుంటూ పోతే పిల్లల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. ఈ అంశాలపై విద్యావంతులు, మేధావులు ఆలోచించాలని సూచించారు. ఈ తరహా హత్యలను ఆపేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మహిళా సంఘాలు కూడా సమావేశాలు పెట్టి ఆలోచించాలని సూచించారు. మూగజీవుల గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు. సమాజంలో ఇక చూడండి, భార్యను చంపిన మృతదేహాన్ని సెల్ఫీ, గొంతుని బిగించి భర్త హత్య అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే, ఒక పక్క మహిళలలో ఎందుకేమో ఈ ఆక్రోశం, అదేవిధంగా మగవాళ్ళు గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను, భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది, అయా నా భర్తను కాపాడు అన్నది. కానీ ఇవాళ చూడండి, భర్తనేమో భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతూ. ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. నేను ఎన్నడూ వినలే. రోజు వారంలో ఇప్పుడు గత 2 నెలల నుంచి ఇవే స్టేట్మెంట్లు. మొదలు పెళ్లి, తర్వాత లవర్ తోటి కలిసి చంపడం, పండుకున్నటువంటి భర్తను చంపడం. ఇది ఏమిటి, ఇది ఏమి ఆచారం నాకు అర్థం కాదు. ఆలుమొగలంటే ఏది చిరకాలంగా కలిసి ఉండాలని పూజారి కూడా పుస్తకంటే ముందు చెప్తాడు, మీరిద్దరు కలిసి ఉండాలి, జీవితాంతం మీరు బంధం అంటారు. ఇది ఆ ఆచారమేమైంది. మీరు చేస్తారు సరే, మరి పిల్లల సంగతి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులలో పిల్లలు, మగవాళ్ళు, ఆడపిల్లల సంగతి ఏమిటని ఎవడన్నా ఆలోచన చేస్తుందా? అందుగురించే నా ఉద్దేశంలో
మేధావులు దీని మీద ఆలోచన చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ డ్రామా మొదలుపెట్టారని తెలిపారు. గుంపు మేస్త్రి గుంటనక్క కలిసే ఉన్నారని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. బలహీన వర్గాలకు పొలిటికల్ పవర్ వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని కవిత చెప్పారు. యువత, మహిళలు ఎక్కువ పోటీ చేసినా జాగృతి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీసీ వర్గాన్ని మభ్యపెడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వారికి 42% వాటా కూడా ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని విమర్శించారు. సికింద్రాబాద్ను జిల్లా చేయాలి అని, అలాగే పివి నరసింహారావు పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. మొన్ననే లేటెస్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగింది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే ముందుకు పోయినరు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో 42% మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి సంస్థలు, చాలా సంస్థలు, వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు, గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. ఏం తొందర లేదు, ఎన్నికలకు ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే పొలిటికల్ పవర్ అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకు వస్తుందో, 85% పైచిలుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆ సమాజానికి వస్తుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మోహన్ రెడ్డి శాసనసభాపతి గడ్డం ప్రసాద్పై నిందారోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేసేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే దళితుడు సీఎం అయితే తన కింద పనిచేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ హామీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుణ్ణి శాసన సభాపతిగా నియమించి మంచి సంప్రదాయాన్ని కొనసాగించిందని ఆయన తెలిపారు. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేయడం అడ్డగోలుగా జరిగిందా అనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. మంచి మెజార్టీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాన్ని నడిపించారు. దాని తర్వాత 2014 అయినాక 18లో కూడా 88 సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పునిచ్చారు, మెజార్టీ సీట్లను ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసారు వాళ్ళు, మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండకుండా చేసారు. ఎందుకు చేసారు, మీకు ఏం తక్కువైంది? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది. ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు, నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మళ్ళీ ఒకసారి కూడా ఎప్పుడే కానీ దళితుడు స్పీకర్ ఉన్నారని చెప్పి ఆ లేనిపోని మాటలు మాట్లాడితే ఆ అవసరం ఉండి అవసరం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. బేషరతుగా ఇప్పటికే మీకు అసెంబ్లీలో మొన్న చెప్పినాం, మీరు ఏమేమి చేసిర్రో మీరు చేసినటువంటి బండాలమంతా కూడా బయట పెట్టినాం. మీరు ఇరిగేషన్లో కూడా మొన్న వస్తామని చెప్పి మొన్న మనం చెప్పినటువంటి దాంట్లో మీరు ఆ చర్చలో పాల్గొంటామంటేనే మనం అసెంబ్లీ పెట్టడం జరిగింది. చర్చలో పార్టిసిపేట్ అవుతామని చెప్పి మేము చేసినటువంటి తప్పులు బయట పడతాయో దానికి సమాధానం మనం చెప్పుకోలేము. మేము 10 సంవత్సరాలు తప్పులే చేసినాం, నీళ్ళ దోపిడీ చేసినాం, ఒట్టి ధనార్జకంగానే ఈరోజు తెలంగాణ దోచుకున్నాం అనేది దాంట్లోనే మీరు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ ప్రధాన కూడలిలో రోడ్డు డ్రైవింగ్ భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ భీమ్ కుమార్, వికారాబాద్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ భీమ్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే భద్రతా చర్యలు అనుసరించి ప్రయాణిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని ఆయన సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వికారాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును విజయవంతం చేశారు. పోలీస్ వారి డ్రైవింగ్ నిబంధనలు పాటిద్దాం, డ్రైవింగ్ నిబంధనలు పాటిద్దాం, డ్రైవింగ్ నిబంధనలు పాటిద్దాం. ఎందుకంటే మీరు ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం కానీ, లేకుంటే మీరు హెల్మెట్స్ తీసుకోకపోవడం వల్ల కానీ, ఎక్కువ మందిని ఆటోలలో ఎక్కువ మంది ప్యాసింజర్స్ని పెట్టుకోకపోవడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడపడం వల్ల కానీ, దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీనివల్ల మనకు ఇప్పుడు మీరు కింద పోతున్నారు, ఒక బైక్ మీద పోతున్నారు, ఇద్దరో ముగ్గురో కలిసి పోతున్నారు. సడన్గా పోయి ఒక దగ్గర ఏదో స్కిడ్ కావడమో, ఆపోజిట్ వాళ్ళు ఇది రావడమో, లేకుంటే మీరు స్పీడ్గా పోయి పడిపోవడమో, కింద పడ్డ వల్ల ఏమవుతుందంటే మీరు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ కింద పడ్డప్పుడు ఏమవుతుంది, హెడ్కి ఇంజూరీ అయ్యి, హెడ్ ఇంజూరీ వల్ల చాలా మంది కూడా చనిపోతున్నారు. సో అందరూ కూడా మీరు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని మేము ఎన్నిసార్లు మీకు చెప్తున్నా కానీ అలా చెప్తున్నా. ఖచ్చితంగా హెల్మెట్ మనము ఇప్పుడు ఆటో వాళ్ళు ఉంటారు కానీ ఎవరైనా సరే, ఆటోలు కానీ, లారీ వాళ్ళు కానీ, లేకపోతే బస్ కానీ, లేకపోతే టీసీఎం కానీ, ఎవరైనా సరే మీరు చాలా మందిని కూడా ఒక మినిమం, ఒక ఆటో అంటే ఒక నలుగురు అయితే ఉంటాయి మినిమం. ఆ నలుగురిని కూడా సేఫ్గా తీసుకుని సేఫ్గా వదిలిపెట్టాలి. ఎందుకంటే మీ మీద నమ్మకంతో అందరూ ఎక్కుతారు. అదే మీరే ఇష్టం వచ్చిన నడిపి ఏదో కింద పడేసి వాళ్ళ ప్రాణాలు తీసినా, లేకుంటే మీరు తాగి వాళ్ళ ప్రాణాలు తీసినా, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తాయి. మనం నలుగురు ప్రాణాలు పోగొట్టిన నిందితులం అవుతాం. హైదరాబాద్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు బకాయిల కోసం బస్సు భవన్ ముందు బైఠాయించారు. రిటైర్డ్ ఉద్యోగులు 2017 ఆర్పీఎస్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు బస్సు భవన్ వద్ద సమావేశమై అధికారులను ఎదుర్కొని బకాయిలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనతో బస్సు భవన్ పరిధిలో కొద్దిగా రద్దీ ఏర్పడింది. విశ్రాంత ఉద్యోగులందరూ కూడా బస్ భవన్ దగ్గర బైఠాయింపు కార్యక్రమాన్ని పిలిపించినప్పుడు మరి ఎవరు కూడా తమ భేదం లేకుండా అందరూ ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి 2017 ఏరియర్స్ కానీ, అదేవిధంగా గ్రాట్యుటీ, మరి లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్లు కానీ, మరి అదేవిధంగా ఏవైతే డబ్బులు చెల్లించితే డీడీలకు మరి డీడీలు చెల్లిస్తే పిఎఫ్ పెన్షన్ రాకపోవడం, ఇలాంటి విషయాల మీద లీవ్ ఎన్కాష్మెంట్ రావాల్సి ఉన్నది. అదేవిధంగా ఈ మధ్య రిటైర్ అయిన వాళ్లకు గ్రాట్యుటీ రావాల్సి ఉన్నది. ఈ అన్నిటి కూడా పెండింగ్లో పడిపోయి మా కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నాయని మరి మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. అంతకుముందు ఇక్కడ ఈ 5-6 వేల మందితోని బస్ భవన్ వద్ద బైఠాయింపు కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. చాలా శాంతియుతంగా మరి యొక్క కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి ఎండీ గారు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సారథ్య కమిటీ సభ్యులందరినీ పిలిపించడం జరిగింది. మరి వారి వద్దకు పోయి మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఇప్పటికి తెలియజేసడం జరిగింది. వారేమంటారంటే ఆర్థికంగా మరి ఆర్టీసీ చాలా ఇబ్బందుల్లో ఉన్నది, మరి బయట తెచ్చుకోవాలంటే అప్పు రావడం కూడా ఇబ్బందిగా ఉన్నది, నెట్ క్యాష్ అమౌంట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఈ టైంలో ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి, కొన్ని రోజులు ఆగాలి అని చెప్పి అట్లా చెప్పినప్పుడు అట్లా కుదరదు సార్, మేమందరం రిటైర్ అయ్యి మరి అప్పులు చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి మాకు కావాల్సింది మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము వేరే ఎక్కడి నుంచో తెచ్చి ఇవ్వంటలేము, మేము సంపాదించి పెట్టింది ఈ ఆర్టీసీ అని తెలియడం జరిగింది. హైదరాబాద్లో నిజాం కళాశాల విద్యార్థులు ఆధ్వర్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ చౌరస్తా వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను అబిడ్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు నిజాం కళాశాల ద్వితీయ గేటు వద్దే అడ్డుకున్నారని విద్యార్థులు తెలిపారు. పెండింగ్లో ఉన్న 15.50 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు మరియు మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇలా తక్షణ చర్య తీసుకోకుంటే భవిష్యత్తులో తీవ్ర చర్యలు ఉంటాయని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే
విడుదల చేయాలి నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించాం. ఎందుకంటే 2025 జూలై 17 నాడు అయితే నిజాం కళాశాలకి ముఖ్య అతిథిగా వచ్చిన మన డిప్యూటీ సీఎం వచ్చి విద్యార్థుల మాకు రావాల్సిన 8,300 కోట్ల స్కాలర్షిప్ రావాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులందరం కలిసి గేటు తాకక ముందే ముట్టడిచ్చినాం. ఆ ముట్టడి చేసేకి ఆయన ఆడిటోరియంలోకి వచ్చి నేను ఈ నిజాం కళాశాల పూర్వ విద్యార్థిని, నేను ఈ కళాశాలకు రాగానే నేను గడిపిన క్షణాలు గుర్తుకొచ్చినాయి, నా పూర్వ జ్ఞాపకాలు అన్నీ వచ్చినాయి. అందుకు నేను ఈ కాలేజీలో చదువుకున్నా కాబట్టి ఈ కాలేజీకి ఏదో ఒకటి మేలు చేయాలని ఇప్పుడు రావాల్సిన నిజాం కాలేజీ కేంద్రంగా 15,50,00,000 స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. ఆ స్కాలర్షిప్తో పాటు ఇంకా కొన్ని కాలేజ్ అభివృద్ధి కోసం కొన్ని నిధులు ఇచ్చి ఈ కాలేజీలో ఉన్న సమస్యలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పిండు. ఆయన వచ్చి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో ఆయనకు మతి మార్పు ఉందేమో మర్చిపోయిండు. ఈ నిజాం కళాశాలని ఏదైతే నిజాం కళాశాల కేంద్రంగా ఆయన ఇచ్చిన హామీలను తీర్చాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల కేంద్రంగా ఆయన దిష్టిబొమ్మను తీసుకొని వచ్చినాం. ఇదే విద్యార్థులను కలిసి మాకు సెక్రటేరియట్ అసెంబ్లీ ఎంతో దూరం లేదు, నిజాం కళాశాల కేంద్రంగా ఒక్కసారి గట్టి సెగ తాకుతుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం పైన వేసవికాలం ప్రారంభం కాకముందే మామిడి పండ్లు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లోకి చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో కొద్దిగా రావాల్సిన మామిడి పండ్లు జనవరి చివరి వారంలోని మార్కెట్లోకి వచ్చాయి. ముందటి సంవత్సరం కంటే ఈసారి కొద్దిగా ముందుగా వచ్చాయని ఫ్రూట్ మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు 50 నుండి 60 క్వింటాల మామిడి మార్కెట్కు వస్తుందని, మార్చి తర్వాత భారీగా మామిడి పండ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈరోజు ఉన్న మార్కెట్ ప్రకారం మామిడి కిలో 25 నుండి 70 రూపాయలు పలుకుతుందని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయిన బాటసింగారంలో అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి ఎండింగ్ నుండి మ్యాంగో సీజన్ స్టార్ట్ కాబోతుంది. మ్యాంగో సీజన్లో అవసరం ఉన్నటువంటి మార్కెట్కి వచ్చేటువంటి రైతులకు కానీ, మరియు మార్కెట్లో ఉన్నటువంటి కమిషన్దారులకు కానీ, ట్రేడర్లకు కానీ, వచ్చేటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా మేము సమాయత్తమవుతున్నాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మ్యాంగో సీజన్లో కూడా 1,38,000 టన్నుల మ్యాంగో మనకు రావడం జరిగింది. ముఖ్యంగా మ్యాంగో అంతా కూడా మనకు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి కొల్లాపూర్ నుంచి మేజర్ వస్తుంటుంది. ఇప్పుడు కూడా మ్యాంగో మనకి అనంతపూర్ అండ్ 2-3 జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈరోజు వరకు దాదాపు 400 క్వింటాలు మ్యాంగో రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నట్టయితే మనకు మ్యాంగో రేట్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి 25 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పలుకుతుంది. అంటే టన్నుకు వచ్చేసి 25,000 నుంచి 75,000 మధ్యలో పర్ టన్ను మ్యాంగో ఉంది. మ్యాంగో వెరైటీ వచ్చేసి బెనిషన్ వెరైటీ మ్యాంగో వస్తుంది. అలాగే మార్కెట్కి వచ్చేటువంటి రైతులకు రైతు రెస్టారెంట్ కానీ, అలాగే వచ్చేటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మార్కెట్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి అవసరం ఉన్న చోట టెంపరీ అరేంజ్మెంట్స్ చేయడానికి కూడా తప్పకుండా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఈ రోజు వచ్చిన మనకు ప్రతి సీజన్లో కూడా మనకు మ్యాంగో జనవరి ఫిబ్రవరి నుంచి వస్తూ అంటే 1-2 వెహికల్స్ వస్తుంటాయి. బట్ అది లెస్ క్వాంటిటీ. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఒక 5 వెహికల్స్లో దాదాపు 150 క్వింటల్స్ వరకు. శారీరక వైకల్యం, వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల కారణంగా గడపడంలో కష్టమవుతున్న వారికి అండగా ఉండేందుకు డిగ్నీ మూవ్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థను ప్రారంభించడం అభినందనీయమని ముఖ్య అతిథిగా సాయి ప్రసాద్ విశ్వనాథన్ తెలిపారు. దేశంలోని మొట్టమొదటి ప్రీమియం లగ్జరీ సహాయ రవాణా వ్యవస్థను సంస్థ ఎండి వెంకటరమణ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సేవ ద్వారా అంగవైకల్యం ఉన్నవారు ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్లడానికి వీల్చైర్ సౌకర్యం మాత్రమే కాక శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మీరు ఫోటోలు తీస్తే అవుతుందా? ఇప్పుడు దిగమంటే దిగుతుందా? ఎంతకు వచ్చేది అట్లనే
అందులో లిఫ్టా దేని కూడా టెక్నీషియన్స్ వాళ్ళు. నా పేరు సాయి ప్రసాద్ విశ్వనాథన్ అండ్ ఈరోజు డిగ్నీ మూవ్ టీమ్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్. బికాస్ ఇలాంటి ఒక సర్వీస్ మన స్టేట్కి మన కంట్రీకి ప్రొవైడ్ చేసి చాలామంది వికలాంగులని ఎవరికైతే నీడ్స్ ఉన్నాయో మొబిలిటీ నీడ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చాలా సేఫ్గా సెక్యూర్గా అండ్ డిగ్నిటీతో మూవ్ చేయడానికి ఒక ఆంటర్ప్రెన్యూరియల్ సొల్యూషన్ తీసుకొచ్చిన ఎంటైర్ టీమ్కి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇలాంటి ఎన్నో సర్వీసెస్ బయటికి రావాలి అని చెప్పి అండ్ ఈ సర్వీస్ కూడా మన కంట్రీలో నంబర్ 1 కంపెనీగా ముందుకు రావాలని హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.